చూడటానికి రెండు వేరు వేరు దేశాలు, కానీ ఎఫెక్ట్ మాత్రం మన లోకల్ హోటళ్ల మీద. పశ్చిమాసియాలో ఇరాన్ ఇస్రాయెల్ మధ్య జరుగుతున్న భీకర యుద్ధం కారణంగా గ్లోబల్ సప్లై చైన్ దెబ్బతిని ఇండియాలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్ర స్థాయికి చేరింది. సిలిండర్లు దొరక్క నగరాల్లో ఎన్నో రెస్టారెంట్లు, చిన్న చిన్న హోటళ్లు మూతపడ్డాయి. కొన్ని చోట్ల కట్టెల పొయ్యి మీద వంట చేస్తూ ఆ భారాన్ని కస్టమర్ల మీద వేసి ఫుడ్ రేట్లను అమాంతం పెంచేశారు. ఈ సంక్షోభంతో హోటల్ వ్యాపారులతో పాటు డెలివరీ బాయ్స్ కూడా రోడ్డును పడే పరిస్థితి వచ్చింది. సరిగ్గా ఈ విపత్కర పరిస్థితిలోనే కేంద్ర ప్రభుత్వం ఒక భారీ ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల కొరతను తీర్చడానికి కేంద్రం రాష్ట్రాలకు మరో 20% అదనపు కోటాను కేటాయించింది. మార్చి 23 నుంచి ఇది అమల్లోకి రానుంది. మన దేశంలో ఫుడ్ ఇండస్ట్రీ అనేది లక్షలాది మందికి ఉపాధి కల్పించే అతిపెద్ద రంగం. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ప్రతి వీధిలో టీ స్టాల్స్ నుంచి మొదలుకొని స్టార్ హోటళ్ల వరకు అన్ని బిజీగానే ఉంటాయి. వీటన్నిటికీ ప్రాణాధారం కమర్షియల్ గ్యాస్ సిలిండర్. కానీ గత కొద్ది రోజులుగా ఇంటర్నేషనల్ మార్కెట్లో చోటు చేసుకున్న చమురు సంక్షోభం వల్ల మన రాష్ట్రాల్లో కమర్షియల్ గ్యాస్ దొరకడం గగనంగా మారింది. దీంతో బ్లాక్ మార్కెట్లో సిలిండర్లు కొనుక్కోలేక వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యపై స్పందించిన మోదీ సర్కార్ పవర్ఫుల్ డెసిషన్ తీసుకుంది. పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి డాక్టర్ నీరజ్ మిట్టల్ రాష్ట్రాలకు అదనంగా 20% కమర్షియల్ ఎల్పీజీని కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. బ్లాక్ మార్కెట్ ను అరికట్టడానికి, ఫుడ్ సెక్టర్ ను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన స్పందించింది. పెట్రోలియం శాఖ కార్యదర్శి డాక్టర్ నీరజ్ మిట్టల్ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులకు ఒక అధికారిక లేఖ రాశారు. తదుపరి నోటిఫికేషన్ వచ్చే వరకు మార్చి 23వ తేదీ నుంచి రాష్ట్రాలకు కేటాయించే కమర్షియల్ ఎల్పీజీలో అదనంగా మరో 20% పెంచుతున్నాం అని, దీంతో కేంద్రం నుంచి రాష్ట్రాలకు వచ్చే ఓవరాల్ సప్లై 50%కి చేరుతుంది అని ఆయన ట్విట్టర్ వేదికగా కూడా ప్రకటించారు. ఈ అదనంగా సరఫరా అవుతున్న గ్యాస్ సిలిండర్లను ముందుగా అత్యవసరమైన హోటల్స్, రెస్టారెంట్లు, హైవేల మీద ఉండే డాబాలకు అందించాలని కేంద్రం స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తుంది. గ్యాస్ కొరత వల్ల ఫుడ్ బిజినెస్ లో ఎలాంటి విధ్వంసం జరుగుతుందో చెప్పడానికి హైదరాబాద్ నగరమే బెస్ట్ ఎగ్జాంపుల్. హైదరాబాద్ లో సుమారుగా 70,000 హోటళ్లు, టీ స్టాల్స్ ఉన్నాయి. ఒక రోజు వీటిని మూసేస్తే వచ్చే నష్టం అక్షరాల 80 కోట్ల నుంచి 100 కోట్ల రూపాయలు. ఇప్పటికే గ్యాస్ లేక హోటల్స్ యజమానులు తమ మెనూలో ఐటమ్స్ ను సగానికి సగం తగ్గించేశారు. హోటల్లో వంట జరగకపోతే ఆ ప్రభావం నేరుగా ఫుడ్ యాప్స్ పై పడింది. స్విగ్గీ, జొమాటో లాంటి యాప్స్ లో ఆర్డర్లు గణనీయంగా పడిపోయాయి. దీంతో ప్రతిరోజు కూడా ఆర్డర్ల మీదే ఆధారపడి బతికే వేలాది మంది గిగ్ వర్కర్స్ ఆదాయం దారుణంగా పడిపోయి ఈఎంఐలు కూడా కట్టుకోలేని పరిస్థితికి చేరారు. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య జరుగుతున్న దాడుల వల్ల గ్లోబల్ సప్లై చైన్ తీవ్రంగా దెబ్బతింది. సముద్ర మార్గాల్లో చమురు, ఎల్పీజీ ట్యాంకర్ల రవాణా ఆగిపోవడంతో గ్యాస్ దిగుమతులపై ఆధారపడే ఇండియా లాంటి దేశాల్లో వెంటనే కొరత ఏర్పడింది. అయితే ఈ సంక్షోభాన్ని ముందే ఊహించిన కేంద్రం తమ వ్యూహాత్మక నిల్వల నుంచి ఇప్పుడు ఈ అదనపు కోటాను విడుదల చేస్తూ సామాన్యుడికి, వ్యాపారులకు ఊరటనిచ్చింది. గ్లోబలైజేషన్ ప్రపంచంలో ఏ మూల యుద్ధం జరిగినా దాని ఎఫెక్ట్ మన వీధి చివర ఉన్న కిరాణా కొట్టు మీద, హోటల్ మీద కూడా ఖచ్చితంగా పడుతోంది. ఇరాన్ యుద్ధం వల్ల ఏర్పడిన ఈ ఎల్పీజీ సంక్షోభం ఫుడ్ ఇండస్ట్రీని చావు దెబ్బ కొట్టిన కేంద్రం సరైన సమయంలో స్పందించి 20% అదనపు కోటాను ఇవ్వటం నిజంగా ఒక గుడ్ న్యూస్. దీనివల్ల మూతబడిన హోటళ్లు మళ్లీ తెరుచుకుంటాయి. డెలివరీ బాయ్స్ కు ఆర్డర్లు పెరుగుతాయి.